హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. చిరంజీవికి కలిసొచ్చిన అదృష్టం ఏ భారతీయుడికి దక్కనిది ఆయనకి దక్కింది. అసలు ఏం దక్కిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇచ్చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కేవలం సినిమాల్లో రికార్డు క్రియేట్ చేయడమే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవికి సాటి ఎవరూ రాలేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్తో సత్కరించింది. ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవిని ఎంతో ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఏకి సంచలనం సాధించారు. మెగాస్టార్ చిరంజీవి ఖాతాల్లో మరో అరుదైన పురస్కారం వచ్చి చేరింది. లండన్ ప్రభుత్వం ఆయన్ని ప్రత్యేకంగా కాన్ఫర్ హానరీ సిటిజన్షిప్ తో సత్కరించబోతుంది. అంటే నాన్ బ్రిటిష్ సిటిజన్ కి ఈ పురస్కారం ద్వారా దేశానికి వారు చేసిన ముఖ్యమైన సేవలు గుర్తిస్తూ ఒక హోదాని ప్రకటించే కార్యక్రమం అన్నమాట. ఈ నెలలోనే లండన్‌లో అక్కడి ప్రభుత్వం లాంఛనంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌ని ఏర్పాటు చేసి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్‌కి కూడా ఇలాంటి గుర్తింపు దక్కలేదు. ఆ విధంగా అరుదైన గుర్తింపు పొందిన ఏకైక భారతీయుడుగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి గౌరవాలు ఇతర హీరోలకు కూడా రావచ్చు. కానీ మొట్టమొదటి హీరో ఎవరు అని అంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని పేరు వినిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర సంతోషంలో ఉన్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.